హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏమిటంటే, ఈ కోడిపుంజి వచ్చేసరికి ఫస్ట్ తుమ్ములొచ్చాయండి. తర్వాత గురక కింద రావడం, గురక నుంచి మళ్ళీ రికవర్ అయిన తర్వాత కొంచెం బలహీనగా అయిపోవడం. సో, దీని గురించి పూర్తిగా ఎలా రికవర్ అయ్యింది, ఏ మెడిసిన్ వాడితే ఎలా రికవర్ అయిందన్నది పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ కోడి వచ్చేసరికి రాజమండ్రి నుంచి ఒక రైతు వీడియో పంపించడం జరిగిందండి. ఈ కోడికి అసలు ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ కోడికి ఆహ్, రైతు మెడిసిన్ చెప్పండి అని చెప్పి ఆహ్, ఈ వీడియో పంపించడం జరిగింది. గొంతుకులో ఏదో ఉన్నట్టు అనిపించి దానికి కిక్ కిక్ అని చెప్పి ఇదుపుకోవడం జరుగుతుందని చెప్పి రైతు అన్నారు. అయితే అది కూడా తగ్గిపోయింది. దాని తర్వాత గురకొచ్చిందన్నారు. గురక కూడా తగ్గిపోయిందంట. నాకొచ్చేసరికి కోడి బాగా వీక్ అయిపోయి, కాళ్ళ మీద నిలబడలేక మోకాళ్ళ మీద కూర్చుని పోతుందని చెప్పి, ఆ సమయంలో పంపించారు నాకు వీడియో. ఇదొచ్చేసరికి ఇలా జరిగి 15 రోజులయిందంట రైతన్నారు. అదే విధంగా మేత కూడా బాగానే తింటుంది. దానితో పాటు ఇసుక కూడా తినేస్తుందని చెప్పి రైతు దానికి గోని సంచి వేయడం కూడా జరిగింది. ఇప్పుడు దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చూద్దాం. కోళ్ళు ఎప్పుడైనా సరే బలహీనత, గురక, కోడి నీరసంగా ఉందా? సరిగ్గా నిలబడలేకపోతుందా? ఇది కేవలం అలసట అయితే మాత్రమే కాదు. గమనించాలి. గురక, కాళ్ళు బలహీనత ఉంటే వెంటనే విటమిన్ బి12, బి1, బి6 కాంబినేషన్‌లో మందులు వాడాలి. ఇదేమిటంటే నాడీ వ్యవస్థ బలోపేతం చేసి త్వరగా కోలుకునేలా చేస్తాది. ఎప్పుడూ కూడా కోళ్ళకి సరైన సమయంలో సరైన సప్లిమెంట్, మెరుగైన పోషణ మన కోళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి. దీనికి వాడిన మెడిసిన్ వచ్చేసరికి న్యూరోబిన్ ల్యాబ్. ఇది దీంట్లో బి1, బి12, బి6 ఇంజెక్షన్లు. ఇది కేవలం ఒక విటమిన్ సప్లిమెంట్ మాత్రమే కాదు. ఇది నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ కోసం పనిచేసే ఒక పవర్ఫుల్ కాంబినేషన్. దీంట్లో అసలు ఏమేమి ఉంటాయో కూడా చూద్దాం. బి1 అంటే థయామిన్, నాడీ పనితీరు మరియు శక్తికి ఉపయోగపడుతుంది. బి6 అంటే పారాడాక్సిన్, మెటబాలిజం మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సైనకోబాలియం బి12 రక్తహీనత తగ్గించి రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. కాల్షియం ప్యాంథోలిన్ ఎముకలు మరియు కండరాలు దృఢంగా ఉపయోగపడుతుంది. ఇది వాడితే కోళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కోడి వీక్‌నెస్ బలహీనత, కోడి లేవలేకపోయినా, కాళ్ళుపై నిలబడలేకపోయినా, లెగ్ పెరాలిసిస్ ఇది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా స్ట్రెస్, అనారోగ్యం వల్ల కూడా కోళ్ళు నీరసపడిపోయినప్పుడు తిరిగి కోలుకోవడానికి ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. దాంతో పాటు మోనోసెప్ 250 ఎంజీ కూడా ఇవ్వాలి. ఎప్పుడైనా సరే కోళ్ళకి ఏదైనా వ్యాధి తర్వాత కోడి త్వరగా బలం పుంజుకోవడానికి సహాయపడుతుంది. ఇది వెటర్నరీ డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే వాడాలి. అడ్డదిడ్డంగా వాడితే కోడి కిడ్నీలపై ప్రభావం పడవచ్చు. ఇంజెక్షన్ పద్ధతి వచ్చేసరికి ఇది సాధారణంగా కండరాలకి ఇంట్రామస్క్యులర్ 1 ఇస్తారు. సరైన చోటు ఇంజెక్షన్ చేయడం ముఖ్యం. ఈ ఇంప్రెస్ చల్లని మరియు పొడి ప్రదేశంలో సూర్యరశ్మి తగలకుండా భద్రపరచాలి. చాలామంది అడుగుతున్నారు న్యూరో ల్యాబ్ అంటే ఏమిటి? ఇది మల్టీ విటమిన్ ఇంజెక్షన్. ఇందులో కాంబినేషన్స్ వచ్చేసరికి బి1, బి6, బి12 మరియు కాల్షియం ఉంటాయి. మీ కోడి బలహీనంగా ఉండి నిలబడలేకపోతుందా? నరాలు బలహీనత అని అర్థం.
మనం గుర్తుంచుకోవాలి. ఈ 2 ఎంఎల్ యాంపియల్ వాడే విధానం ఒకసారిగా దగ్గరలో వెటనరీ డాక్టర్ని అడిగి మీ కోడి బరువును చూసుకొని మోతాదు డోసేజ్ తీసుకోవడం ముఖ్యం. ఇలాంటి పౌల్ట్రీ ఇన్ఫర్మేషన్ కోసం మమతా ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ ఫాలో. మరిన్ని ఫర్దర్ అప్డేట్ పర్పస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి. జై హింద్.